తెలుగు రాష్ట్రాల్లో అఘోరి గురించి నడుస్తుంది కదా, ఏమంటారు అఘోరి గురించి? అఘోరి గురించి ఇంకా కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అఘోరికి శ్రీవర్షినికి పెళ్ళైంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నానికి నాకు చాలా ఆనందంగా ఉంది. కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ జంటకి ఆల్ ది బెస్ట్. ఇష్యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. పిల్ల పాపలతో నిన్ను నూరేళ్ళు మీరు కలకాలం చల్లగా ఉండండి. బ్లెస్సింగ్స్. పిల్ల పాపలతో అన్నారు, పిల్ల పాపలు ఎట్లా వస్తారు? ట్రై చేస్తే వస్తారు. ఏముంది, ట్రై చేయి. ఎట్లా ట్రై చేయాలి, అదే దానికి తగ్గట్టు ట్రై చేయాలి. ఇప్పుడు అమ్మాయే ట్రాన్స్జెండర్, అదే ఎవరెవరి దగ్గర బాధ. ఇప్పుడు పిల్లల్ని కంటాం, అది ఏమైనా పెద్ద పని. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, మారింది. టెక్నాలజీ రావడం వల్ల ఏమైందంటే మనుషులు అదే కొన్ని మందులు వాడడం, ఇంకేదైనా వాడతారు కదా, అవి కూడా వాడచ్చు. ఓన్లీ బంచిక్ బొమ్ము జరిగితేనే పిల్లలు పడతారనుకోవడం కరెక్ట్ కాదు. ఇది ఈ రోజుల్లో కొంతమంది లేడీస్ ఏం చేస్తున్నారు, బంచిక్ బొమ్మ లేకుండానే పిల్లల్ని కంటున్నారు. కాబట్టి వీళ్ళు కూడా అలా ట్రై చేస్తారేమో. వీళ్ళు ముందుగానే అలా మాట్లాడుకున్నారు, సరేనా? ముందుగానే అన్నీ మాట్లాడుకొని సెట్ చేసుకున్నారు. అంత ప్లానింగ్ ఉంటుంది. ఆడ కోరికలు ఉంటాయి కదా, వర్షిని అన్నీ తెలిసే చేసుకుంది. అన్నీ సెక్సువల్గా, ఇంకేదైనా రొమాన్స్ పరంగా. అది ఏముంది ఇప్పుడు ఏంది, ఇప్పుడు నీకు ఇచ్చి వర్షిని పెళ్లి చేస్తే నువ్వేం చేస్తావు? నీకు నాకు ఇచ్చి వర్షిని పెళ్లి చేస్తే మనం ఏం చేస్తాం? అఘోరి దగ్గర ఉండేది ఏంది, మన దగ్గర లేనిది ఏంది? మన దగ్గర ఉండేది ఏంది, అఘోరి దగ్గర లేనిది ఏంది? అదొకటే అంతే. ఇది ఒకటే డిస్కుక్ కాబట్టి అదొకటే కదా. అది ఎవడో ఒకటి ఏదో ఒకటి చేస్తాడో, తర్వాత అంతా కామనే కదా. అంతా ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా సరే నిన్ను వచ్చి వర్షిని పెళ్లి చేసుకోదు, నన్ను పెళ్లి చేసుకోదు. కాబట్టి మనం ఏం చేద్దాం, చూసుకోండి, ఆనందపడదాం. కనీసం అఘోరి లాగన్నా మనం మారదాం. అఘోరికి పెళ్ళింది మనకు కాదా అని అంటున్నారు. అదే డలింగ్ నేను చెప్పింది కూడా. అఘోరికి పడింది కదా అమ్మాయి, అందరి బాధ అదే, ఏడుపా అదే అందరిది. ఒరే అఘోరి కంటే నాకేం తక్కువ? ఆ ఉన్న ట్రాన్స్జెండరు కొజ్జామి, నేను మగోడిని. ఒరే అమ్మ నాకెందుకు పట్టలేదే, దానికి పడిందే, నాకేం తక్కువ? నీలాంటి వాళ్ళు బాధ అదే, నాది నీ ఇద్దరిది. ఏమంటారంటే అఘోరి శుద్ర పూజలు చేసి వర్షిని వర్షపరుచుకుంది, ఆమెను అఘోరి నుండి కాపాడాలి, కనికట్టు చేసినట్టు, ఆమె నుండి కాపాడాలి, ఆమె నుండి దూరం చేయాలంటున్నారు. వశీకరణ మంత్రం చేసిందంట, అంతే కదా? అదే అందరూ అదే అన్నారాడా, వశీకరణం చేసినారు ఆయన. అదేదో నాకన్నా దక్కుంటే బాగుండే. వశీకరణం చేసింది అనరానే కదా. ఇప్పుడు ఎవడైనా నీలాంటోడు నాలాంటోడు పోయి వర్షిని పెళ్లి చేసుకుంటే ఇంత దూరం రాదు. అది సైలెంట్ అయిపోంటారు అందరూ. సర్లే వయసు చేసుకున్నారు, అంతేలే, అంతే కదా. అంటే ఇప్పుడు అఘోరి అంటే లేడీ కదా, ఇప్పుడు అఘోరి లేడీ కాబట్టి నీ దగ్గరకు పోతే ఓకే, కానీ మనిషి నీ దగ్గర పోవడం ఏంది అని అంటున్నారు. అదే ఎక్కడ బాధ, నీలాంటోడి దగ్గరికి నాలాంటోడి దగ్గరికి ఇదో ఇలాంటి వాళ్ళ దగ్గర పోయి ఉంటే బాగున్నావు అన్నారు అందరూ. అదే ఇక్కడ వచ్చిన సమస్య. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏమేమి మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏదో. సేపు ఏడుస్తావు కదా నువ్వా? సరే వాళ్ళ అమ్మ నాన్న ఏడిస్తే పర్లే, వాళ్ళిద్దరు దేనికి కన్న బిడ్డని బాధ, అవునే ఇలా అయిందని. కటికి పేదోడు వచ్చి పెళ్లి చేసుకుని పర్లేదులే అనుకుంటారు. ఎవరు మగపిల్లలను కానీ పెళ్లి చేసుకుంటే నీలాంటి వాడు నాలాంటి వాడినే, నాలాంటి కటికి పేదోడు పెళ్లి చేసుకున్న కూడా పానీలే కాపురం చేసుకుని ఇలా అంటారు. నీ బాధలు అది అర్థమైంది. వాళ్ళంటే ఏడిచే వాళ్ళంటే అదే వర్షిని వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తున్నారు బాధతో, దానికంటే ఓకే అనొచ్చు. కానీ నీలాంటోడు ఏడుస్తానంటే కారణం ఒకటి, ఏంది, దక్కలేదని. లేదు, మొదటి నుంచి నేను చూస్తున్నా, ఏడి చచ్చిపోతున్నారు అందరూ. ఏదో ఆడవాళ్ళు ఎవరన్నా మాట్లాడితే కూడా సర్లే అనుకోవచ్చు, అవును కదా, అదే ధర్మం. వాళ్ళిద్దరూ మేము సనాతన ధర్మం అని చెప్పేసి శివుడి పేర్లు వాడి అంటే ఒక మతాన్ని కూడా కించపరిచినట్టు మాట్లాడుతున్నారు కదా. అది కరెక్టే. ఈ రోజుల్లో కరెక్ట్గా ఎవరన్నా చెప్పండి. సరే అది తీసేదాని పక్కే, సనాతన ధర్మం అని హిందువులని చెప్పారు, సరే తీసి కోట్లలో వాళ్ళొకరు తప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదేనా వచ్చిన సమస్య. ఆ అమ్మాయి కూడా దానికి కదా. ఇప్పుడు అఘోరి దగ్గర రూపాయి లేకుండా అఘోరి గెచ్చం ఎత్తుకుంటే ఈ అమ్మాయి వెళ్ళి అఘోరిని ప్రేమిస్తుంది కదా. నాదైనా అదే పరిస్థితి, నువ్వైనా నేనైనా. మన దగ్గర డబ్బులు లేకపోతే మనల్ని ఎవరన్నా ప్రేమించరు. ఆ అమ్మాయి కూడా అంతే, డబ్బులు ఉంటేనే ప్రేమిస్తుంది. ఆ కొద్ది రోజుల తర్వాత డబ్బులు అట్టే ఉంటే కాపురం చేస్తారు, డబ్బులు కానీ లేకపోతే ఇంకా అంతే సంగతులు. ఎవరి దారులది, నీ దారి నీది, నా దారి నీది. ఏమో చెప్పలేము. డబ్బులు లేకపోయినా కలిసి ఉంటారేమో, మన చేతులు లేదు కదా. డబ్బులు లేకపోయినా ఉంటారేమో. ఏమంటుందంటే మీ ఇద్దరం లెస్బియన్స్ అంటుంది. అదే లెస్బియన్సీ అంటది, ఇద్దరం ఆడవాళ్ళే అంటది. అయినా ఇద్దరం అండర్స్టాండింగ్ మీద ఉంటది.
అదే వాళ్ళకి లేదు బాధ మనకెందుకు కదా, అది కాదు ఇక్కడ బాధ. సూచిత ధర్మం అది ఏమంటే హిందుత్వ ధర్మం అంటాం, మరి హిందువులు అందరం కరెక్ట్ లేవు కదా, హిందువులు సమానం లేరు కదా ఇక్కడ అందరూ, అది కాదు బాధ నాకు. నా బాధలో ఒకటే హిందూ ధర్మం అంటారు కదా, హిందువుల్లో సమానంగా ఉండాం అందరం. ఏంది క్యాస్ట్లో ఏంది బాధ, తక్కువడని ఎక్కువడని ఎన్ని మాటలు మాట్లాడతారా, దారిని పోతుంటే చంపేస్తున్నారు పొద్దున్న చేస్తే. ఒకసారి రా నువ్వు పోదాం ఎక్కడికి, ఆంధ్రాకి, ఏపీకి రా పోదాం. మా ఊళ్ళో వచ్చి నువ్వు ఒక్కరోజు నువ్వు ఉండుచాలు, నువ్వు బతికి చచ్చిపోతావు. నీ అమ్మ కులపిచ్చే అందో ఒళ్ళే అందో వాళ్ళ డబ్బులే అందో ఒళ్ళు వాళ్ళ మాటలు ఎత్తు అన్ని మాటలు. ఇప్పుడు ఈ అఘోరి ఫేక్ అంటారు ఖచ్చితంగా. ఫేకే, మనం ఏం చేద్దాం, ఇంకా ఫేక్ అయినా కూడా ఏం ఫేక్గలుగుతావు నువ్వు ఏం చేయగలుగుతావు ఫేక్ అయినా కూడా. అమ్మాయి 22 సంవత్సరాలు పైబడిన అమ్మాయి, ఇంజనీరింగ్ చదివే అమ్మాయి, బీటెక్ అంట. కాబట్టి అన్నీ తెలిసిన అమ్మాయి పోయింది, అన్నీ తెలిసి కూడా పోయిన అమ్మాయికి నువ్వేం చేయగలుగుతావు. ఇంకా అది ఏమనంటే మీ అక్క మీ చెల్లు చేస్తే అంటూ ఉంటాం, మన అక్కైనా మన చెల్లైనా మనం ఎంతసేపు అని చేయగలుగుతాం, చెప్తాం అంతే. ఎందుకు అమ్మాయి లాంటివి ఏంది ఇది కరెక్ట్ కాదని వినకుండా నా ఇష్టం నేను పోతా, నువ్వెవడు నాకు చెప్పడానికి, నీ డబ్బులు నాకు వద్దు, నీకు నాకే సంబంధం లే అంటే మనం మాడదాం. ఇంకా మళ్ళీ 4 రోజుల తర్వాత ఇంటికి వస్తే అప్పుడు తల్లిదండ్రులు చూసుకుంటారు అన్నమాట. ఆ అమ్మాయిని కొట్టడం, మీకు మాకు సంబంధాలు పోవడం అది చేస్తారు అంతే. 4 రోజుల తర్వాత ఈ అమ్మాయి ముందుగానే చెప్పాలి. అదే ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి డీల్ చేస్తే అయిపోద్ది. నువ్వు మళ్ళీ మీ అమ్మ నాన్న కాడికి పోకూడదు, అమ్మాయి నీకు ఒక్క రూపాయి కూడా డబ్బులు ఎవరు. ఏమొస్తుందంటే అఘోరి ఆ అమ్మాయిని బలిస్తుంది అని అంటారు, అమావాస్యకు బలిస్తుంది అని అంటారు. దీన్ని ఏమంటారు? అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది. అదే పోలీసు వాళ్ళు డీల్ చేస్తే అయిపోద్ది. చాలా మంది అంటున్నారు పోలీసు వాళ్ళు ఏమన్నా చేస్తే అమ్మాయి ఎక్కడ ఏమన్నా చేసుకుంటుందని అంటున్నారు. అదే దీనికి ఏమి చేయలేదు, వదిలేసింది, ఎవడం వల్ల. ఇంకా మరి రేపు పొద్దున ఆమె వదిలేస్తే నాకేం సంబంధం, ఇదే నా మీద వేస్తున్నావు సల్లగైతే నువ్వు చూసుకో, నీకు కూడా తెలియలేదు కదా, నువ్వే పోయి చేసుకో. ఇంత బాధ ఉందే నీకు సమాజం పట్ల, ఇంత దేశ భక్తున్నాడు. మిస్ అయింది నువ్వే మరి. నేను వరుసని పెళ్లి చేసుకున్న దానికి ఆనందపడుతున్నా, హ్యాపీగా ఉన్న లోపల. నేను చేయలేని పని ఆ ట్రాన్స్జెండర్, ఆ కుజ్జ, ఆ లేడీ అఘోరి చేసిందని హ్యాపీగా ఉన్నా నేను. ఎవడైనా నా ఫ్రెండ్ అయినా నీళ్ళంటాడన్నా పై స్థాయి వెళ్తే నేను చూసి ఆనందపడతా, గర్వపడతా, నీలాంటి వాళ్ళకి ఇంప్రెషన్ అవుతా, అదే ఇన్స్పిరేషన్ తీసుకుంటా, నీలాంటి వాడు ఫ్యాన్ అవుతా. అరే మనం కూడా అలా చేయాలి, మనం కూడా అలా డబ్బు సంపాదించాలి. కనీసం ఎలాగో తల్లిదండ్రులు మా వాళ్ళకి డబ్బులు లేవు, అది తీసి పక్కే పోతే పోయింది, కనీసం నీలాగా నేను పై స్థాయికి రావాలని ఆనందపడతా, గర్వపడతా. ఇప్పుడు కూడా అఘోరిని చూసి ఆనందపడతానా, గర్వపడతా. తీసుకొని మళ్ళీ తీసుకున్నా. అవును, కోపించుకుంటా. అవును 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 కోపి చేసుకుంటా పో. నేను కూడా అఘోరి అయిపోతా పో.